నేను బీరకాయ కొడుగుడ్లు అనినా కదా, ఇక పొట్టు అయితే ఇక నేను ఇలా తురుము బీరకాయ పొట్టు గీరుతాం కదా, అదంతా కడిగి ఇలా పెట్టుకున్నాను. ఇక పచ్చిమిర్చి వేసి వండితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కొద్దిగా పెసరపప్పు వేసుకోవాలి. ఇక ఆయిల్ పోసిన, జీలకర్ర వేసిన, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నా. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. మన బీరకాయ పొట్టులా పెసరపప్పు వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎలా వండిన పప్పు వేసిన, ఇక అల్లం వేసుకున్నా. అల్లం వేసినాక ఇలా గోలినాక ఈ పొట్టు వేసుకోవాలి. ఇలా వేసి ఇవి కలబెట్టుకొని మంచిగా తిట్టాక ఇక మళ్ళీ పప్పు వేసుకోవాలి. పెసరపప్పు పప్పు వేస్తున్నా. పచ్చిమిర్చి వేసాక ఇక కారం వేసి లేదు అన్నట్టు, సాల్ట్ కూడా వేసాను. వేసినాక కొన్ని ఒక చిన్న గ్లాసు వాటర్ పోస్తాను. ఈ మంచిగా బీరకాయ ఉన్న పప్పు అయితే మంచిగా కుక్ అయింది. ఇక వాటర్ చిన్న గ్లాసులు పోసాను. చూసారా ఫ్రెండ్స్, కూర అయింది. మన బీరకాయ పొట్టు పెసరపప్పు కూర అయింది. కొద్దిగా లైట్గా మసాలా వేసాను. ఈ పొట్టులా మంచిగా కొడుగులు పోసి అనుకుంటా బాగుంటుంది. ఇట్లా నాకైతే చాలా ఇష్టం. కానీ మీకు ఎంతమందికి ఇష్టమో, ఎలా నచ్చిందా నచ్చలేదో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం. రెడీ అయింది కూర, సూపర్.